ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలితాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి అవుతారు. అసలు ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది, అదేవిధంగా అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు, ఏ విధమైనటువంటి పాత్ర మీ యొక్క జీవితంలో పోషించబోతుంది, దానివల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభ పరిణామాలు అనేవి మీకు చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపబడండి. గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మనకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అది ఏ సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, శత్రు సమస్యలు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇటువంటి మొదలగు ఏ సమస్యలకైనా కానీ ఎటువంటి సమస్య అయినా కానీ మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చాలా ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చేరుపుతారండి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరి చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి. అదే విధముగా వీరు అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయంలోనే పూర్తి చేయాలి అనేటువంటి తపన కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి నిరాకరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకునేటువంటి చాకచక్యము, తెలివి ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందనే చెప్పాలి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే వీరికి నిందలు, ఆరోపణలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. అయినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే మనం ముందుగా రేపటి రోజున వీరి యొక్క దినఫలితాలను మనం గమనించినట్లయితే ఇక మీ యొక్క మనసు అనేది ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదము, వినయ విధేయతలు మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తే స్వీకరించే విధంగా సిద్ధపరచండి. మనసులో ఒక్కసారి మీ యొక్క భావోద్వేగాలను ఆక్రమించాక ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మీ యొక్క చరాస్తులు అనేవి దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన అనే చెప్పాలి. ఇక బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజు ఇదేనని, మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజుగా మారనుందనే చెప్పాలి. ఇక అదేవిధంగా మీ యొక్క లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీరు మీ యొక్క అత్తమామల నుండి అశుభ వార్తలను అయితే వినవలసి ఉంటుంది. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఒక ఎక్కువగా సమయాన్ని అనేది ఆలోచింపజేసేటటువంటి విధంగా మీకు ఈ రోజు కానుంది. చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామితో మీతో శాంతియుతంగా రోజంతా కూడా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, ట్రేడింగ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనేటువంటి కోరిక అయితే మీకు ఈరోజు ఖచ్చితంగా నెరవేరబోతుంది.
కనిపించబోతుందండి. ఇక అసలు మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆ యొక్క స్త్రీ ఏ విధమైనటువంటి పాత్రను మీ యొక్క జీవితంలో పోషించబోతుంది, ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుందండి. ఆ స్త్రీ మీ యొక్క తోబుట్టువు కావచ్చు, లేదంటే మీ యొక్క తోబుట్టువుతో సమానమైనటువంటి ఒక స్త్రీ అయినా అవ్వవచ్చు. ఇటువంటి వ్యక్తి వల్ల మీరు అయితే ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే అక్క కానీ, చెల్లి కానీ, లేదంటే మీ యొక్క అక్క లాంటి వ్యక్తి కానీ, లేదంటే మీ యొక్క చెల్లి లాంటి వ్యక్తి కానీ, ఇటువంటి వ్యక్తి వల్ల మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ను వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే మీ యొక్క లైఫ్లో మీరు అయితే ఒక మంచి అంబిషన్ను రీచ్ అవ్వడానికి తన యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. తన యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తిగా మద్దతు చేయబోతుంది. అంటే ఏదైనా ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను, ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ను తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క తోబుట్టు వల్ల మీ యొక్క జీవితంలో ఒక మంచి గోల్ను రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపు కనిపించబోతుంది. ఇక మిగిలిన అంశాలు మనం అయితే చూసినట్లయితే కనుక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సరదాగా కొంచెం బయటకు వెళ్ళి వారితో టైం స్పెండ్ చేయడం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అనుకోనటువంటి ఒక ఆలాహలం అనేది కలిగించబోయేటువంటి రోజుగా మీ జీవితంలో మారనుందనే చెప్పాలి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు, అంటే మీరు చాలా రకంగా కలుసుకోలేనటువంటి స్నేహితులను కూడా కలుసుకునేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనబడబోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తుల్లో చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తుల చేతుల పట్ల మీరు అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియనటువంటి వ్యక్తుల చేతుల్లో నుండి ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. అదేవిధంగా మీరు నిర్మానుష్య ప్రదేశాల నుండి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు, అంటే మీకు తెలియనటువంటి వ్యక్తులు లిఫ్ట్ అడిగినా కూడా ఇటువంటి విషయాల్లో అయితే మీరు కూడా చాలా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించవలసినటువంటి రోజుగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున కనబరుస్తుందండి. ఈ విషయం పట్ల మీరు అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వారు నిజాయితీ గల వ్యక్తులు, వారి పట్ల మీకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటేనే వారికి అయితే సహాయం చేయండి. లేదంటే వారు కొంత అనుమానంగా కనిపించినా కూడా వారి పట్ల మీరు అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోవాలి. ఇక ఆర్థిక పరంగా మనం గమనించినట్లయితే మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు అయితే డబ్బును ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా గమనించినట్లయితే ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి లాభాల పాట పండుతుందనే చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు. ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు అయితే మీ యొక్క భాగస్వాములతో చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిదనే చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకైతే సానుకూలమైనటువంటి ప్రతిభావంశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఉద్యోగస్తుల జీవితాల్లో సానుకూలమైనటువంటి అంశాలు అయితే చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. పై అధికారుల నుండి అయితే ప్రశంసలను అయితే అందుకోబోతున్నారండి. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క కుటుంబ జీవితంలో ఇదివరకు ఏదైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవి అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోబోతుంది. ఇక అదేవిధంగా చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మీ యొక్క జీవితంలో వేధించేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనబరుస్తుందండి. కాబట్టి ఇట్టి విషయంలో మీరు చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా తగినటువంటి మెడిసిన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాల ఆధారంగా మీకు అయితే ఈ రోజు గడవబోతుందండి. కానీ మీ యొక్క తోబుట్టువు లేదంటే మీ యొక్క తోబుట్టువుతో సమానమైనటువంటి ఒక స్త్రీ ద్వారా
ద్వారా మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అండి. శివనామస్మరణ అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అదేవిధంగా మీ ఇంట్లో ఒక స్త్రీ యంత్రాన్ని స్థాపించి తల్లిని పూజిస్తూ ఉండండి. మీకు అయితే ఒక చక్కటి శుభాలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, రేపటి రోజున ఈ యొక్క మీనరాశి వారికి ఏ విధమైనటువంటి జాతక ఫలితాలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల సమయాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేసింది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.